గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుంది. 6 గ్యారెంటీలపై ఛార్జీషీట్ విడుదల చేయాలి. పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా. రేవంత్ చోటే భాయ్, మోదీ బడే భాయ్. బారాసాను అణగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపాల కుట్ర. మహబూబ్ నగర్ పోరుబాటలో కేసీఆర్ రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసా పద్యంలా రాస్తారా? పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇదిగో నా రాజీనామా. రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ గన్ పార్క్ వద్ద ఉద్యమకారుడైన జర్నలిస్టులకు అందజేత స్పీకర్ ఫార్మాట్లోనూ సిద్ధంగా ఉంది. హామీలు నెరవేర్చలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్న. ఇప్పుడు సాక్షి హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. ఉత్తర్వులు జారీ వచ్చే వారం బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తులు. ట్యాపరింగ్ అసాధ్యం. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం. మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణలు రద్దయినట్లే. దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత. సుప్రీం తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ. ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, మోదీ డిమాండ్. ఇక వేదికపై కన్నీళ్లు పెడతాడేమో, కపట నాటకాలతో ప్రచార వేదికను కన్నీటితో తడిపేస్తాడేమో అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. మాది లోకల్, మీది ఇటలీ పార్టీ. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ పక్కా లోకల్ పార్టీ అన్నారు. చూస్తూ ఊరుకోను, యుద్ధమే. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేస్తున్నారు. ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి. 10 ఏళ్ళు పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసింది? ప్రజలు నమ్మడం లేదనే దేవుడిపై సీఎం ఒట్లు. ఇప్పుడున్న సీఎం చోటే భాయ్, మోదీ బడే భాయ్, ఇద్దరు ఒకటే. 271 నామినేషన్ల తిరస్కరణ. పత్రాలపై కొన్ని చోట్ల సంతకాలు చేయని కొందరు, కాలమ్స్ అసంపూర్తిగా వదిలేసిన ఇంకొందరు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఓకే. ముగిసిన పరిశీలన. ఉపసంహరణకు 29 గడువు. బీఫామ్ ఇవ్వకపోవడంతో మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు. బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లిస్తాం. ప్రభుత్వాన్ని కూర్చే కుట్రలు జరుగుతున్నాయి. వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి. ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్లో గెలిచాం. కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడం ఫైనల్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్. మోదీ కాలనాగులంటోడు, పగపడతాడు. రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. జైరాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్. రాజీనామాతో వచ్చా, రేవంత్ ఎక్కడా? మేధావుల చేతికి నా రాజీనామా లేఖను అందిస్తున్నా. ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలను ఈ సర్కార్ అమలు చేస్తే వాళ్ళే స్పీకర్కి ఇవ్వచ్చు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. గన్ పార్క్ వద్ద హరీష్ రావు, మంద జగన్నాథం, బాబు మోహన్ నామినేషన్ల తిరస్కరణ. ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఆమోదం. నామినేషన్ల పరిశీలన పూర్తి. ఉపసంహరణకు సోమవారం తుది గడువు. అగ్గివీరుడు. రంగారెడ్డి జిల్లా అలెన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. 5గురిని కాపాడిన 16 ఏళ్ల బాలుడు. 12 కోట్ల మేర ఆస్తి నష్టం. ఒకరికి తీవ్ర గాయాలు. బాలుడికి షాద్నగర్ ఎమ్మెల్యే పోలీసులు అభినందనలు. రెడ్ అలర్ట్. ఎండ తీవ్రతతో చాలా జిల్లాలకు ప్రమాద హెచ్చరిక. నేటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో వడగాల్పులు. పొడి వాతావరణంలో 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత. ఉదయం 11 తర్వాత అత్యవసరమైతేనే బయటకు. నిప్పుల కుంపటి జమ్మికుంట 45.6 డిగ్రీలు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో 45 పైనే. వడదెబ్బతో ప్రైవేటు ఉపాధ్యాయుని కూలీ మృతి. 5 రోజుల మంటలే. తీవ్ర వడగాలులు. ఈసారి ఎన్నడూ లేనంత వేడి. గత రికార్డు బద్దలు. రాయలసీమ, తెలంగాణలోనూ ప్రభావం. ఐఎండీ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర. పట్టించుకునేందుకు ఏకమైన బీజేపీ, కాంగ్రెస్. చోటే బాయ్, బడే బాయ్. ఎవరికి ఓటేసినా మీటర్లే. ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోను. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ కోసం అందరూ పోరాడితేనే తాను నాయకత్వం వహించానని వ్యాఖ్య. అన్నా, నువ్వు గెలుస్తున్నావు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటర్లతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. ఓ వివాహంలో ఎదురుపడ్డ నేతలు ఆప్యాయంగా హత్తుకొని గెలుపు నీదేనన్న మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే మల్లారెడ్డి
ఆయన అల్లుడి అసెంబ్లీ స్థానాలు. రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, అదే కూలిపోతే మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం. కిషన్ రెడ్డి. ఈవీఎంలే సరైనవి, బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది, గుడ్డిగా దేన్ని అనుమానించొద్దు, సంస్కరణలకు వృధా చేయొద్దు. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు. వీవీప్యాట్ల స్లిప్లను 100% లెక్కించాలన్న పిటిషన్ల కొట్టివేత. ఆ స్లిప్లను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సింబల్ లోడింగ్ యూనిట్లను 45 రోజులు భద్రపరచాలని ఆదేశం. ఎన్నికల పిటిషన్ దాఖలైతే 5% ఈవీఎంల మైక్రో కంట్రోలర్ల మెమొరీని సంబంధిత ఇంజనీర్ల తనిఖీ చేయాలని మరో ఆదేశం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీవీప్యాట్ల లెక్కింపుపై ఆలోచించాలని సూచన. ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ, విపక్ష నేతలను ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈవీఎంలపై అత్యవసర రాద్ధాంతం చేశారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ను దొంగలించే యత్నం. బీహార్ ప్రచారంలో మోదీ. ఇప్పుడు వెలుగు. క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మెడకే. 1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్ల పెండింగ్. ప్రచారానికి వడదెబ్బ. ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయినింగ్. మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసులోనే క్యాడర్తో మంతనాలు, లేదంటే ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు, పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. అన్ని స్కీములను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్దకు రాక. డూప్లికేట్ రీజన్ లెటర్తో హరీష్ డ్రామాలు. ఆయన జోకర్. అధికారం పోయి మతి భ్రమించింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం, ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం, కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో బీసీ కోటాకు గండి కొడుతున్నారని ఆరోపణ. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా. అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం. వాట్సాప్ మెసేజ్లకు ఎన్స్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మేటా వెల్లడి. ఐటీ రూల్స్లో రూల్ 4 లాంటిది ఎక్కడా లేదు. ఎన్స్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యత భంగమని వాదనలు. తదుపరి విచారణ ఆగస్టు 14 వాయిదా. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ పార్లమెంట్లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో. రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మళ్ళీ ఉరికొయ్యకు నేతన్న. సమైక్య రాష్ట్రంలో మరణం మృదంగం. కేసీఆర్ హయాంలో చేనేతకు చేదోడు. 5 నెలల హస్తం పాలలో మళ్ళీ చీకటి రోజులు. దొరకని ఉపాధి, ఆగుతున్న గుండెలు. 4 నెలల్లో 5గురి బలవన్మరణం. కేటీఆర్ లేఖ రాసిన పట్టని రాష్ట్ర సర్కార్. పని దొరకక చనిపోయిండు. కొండ సురేఖకు ఈసీ వార్నింగ్. కేసీఆర్ కేటీఆర్పై నిందారోపణ సరికాదని హితవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా మాట్లాడొద్దని హెచ్చరిక. త్యాగాలకు అవమానం. స్పందించని రేవంత్. గన్ పార్క్ వద్ద రాని ముఖ్యమంత్రి. రాజీనామాపై నోరు మెదక మౌనం. చెప్పులేసుకొని స్పీచ్లు. అమరులకు ఒక్క పువ్వుతోనూ నివాళి అర్పించని నేతలు. బీఆర్ఎస్ పూలదండలను ఊడ్చేసిన ఇందిరా. హస్తం నేతల నుంచి వినిపించిన జై తెలంగాణ. కేసీఆర్ తలకాయ మేము తీసేయాలా? బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం హామీలు అమలు చేయలేదన్న కోమటిరెడ్డి. నేనొచ్చినా నువ్వెక్కడా? రాజీనామా సవాల్ ఎందుకు వెనకాడుతున్నావు? రావట్లేదంటే ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నట్టే లెక్క. అమరుల స్తూపం వద్ద రాలేకపోతే పిఏతో పంపు. ఉద్యమ జర్నలిస్టుల చేతుల్లో నా రిజైన్ లెటర్ పెడుతున్నా. హామీలు అమలు చేసిన రాజీనామా ఆమోదించుకో. తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో కూడా నేను పాల్గొనను. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్కు హరీష్ ఓపెన్ ఛాలెంజ్. మీకు ఇస్తే మాకేంటి? పెండింగ్ బిల్లుల చెల్లింపులో పర్సంటేజీల దందా. బ్యాక్డోర్లో పైసల పందేరం. 10 నుంచి 20% కమిషన్ అంటూ చర్చ. కాంట్రాక్టర్లలో హాట్ టాపిక్. కీలక నేత సన్నిహితుడు చేతివాటం. ముడుపు ముడితే డైరెక్ట్ ఛానలే. రోజువారీ రాబడి చెల్లింపులకే సరి. పెరిగిన ఆదాయం, అప్పులు అటే. అటకెక్కిన రైతు బంధు సాయం. చిరుద్యోగుల జీతాలు, ఉద్యోగుల బిల్లులు కూడా పెండింగ్లోనే. పన్ను చెల్లించకుంటే కరెంటు కట్. పట్టణ ప్రజలకు జనగామ పురపాలక కమిషనర్ హెచ్చరిక. రెండో దశలో 63.5% పోలింగ్. త్రిపురలో అత్యధికంగా 79.46%. మణిపూర్లో 77.32 నమోదు. యూపీ, బీహార్లో 55%. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్.
4వ విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ప్రజాస్వామ్యానికి ఎంతో శుభదినం. సుప్రీం తీర్పుపై ప్రధాని మోదీ వెల్లడి. ప్రధాని మోడీలో ఓటమి భయం. వేదికలపై ఏడ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలు పాల్చేశారు. కాంగ్రెస్ రాగానే పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్. అఖండ ఉత్తీర్ణతతో శ్రీ చైతన్య జోన్కు కీర్తి ప్రతిష్టలు. కష్టాలను ఎదిరించే ఆత్మస్థైర్యం, జీవితంలో ఎదిగే మెలకువలు, బాధ్యతలను నేర్పించింది అన్ని అలవర్చుకున్న విద్యార్థులు అఖండ ఉత్తీర్ణులతో శ్రీ చైతన్య జోన్కు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. తెలంగాణలో మండుటెండలు. వచ్చే 5 రోజులు వడగాలులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదు. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టును జారీ. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక. కాంగ్రెస్ నుంచి కడియంకు డబ్బులు. మందకృష్ణ మాదిగ ఆరోపణలు. ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరు చేర్పించిందే జగన్. పొన్నవోలుతో ఛార్జిషీట్ వేయించింది నిజం కాదా? వైఎస్ వ్యతిరేకులంతా జగన్ వెన్నంటే ఉన్నారు. వైఎస్ను తిట్టిన వారే ఇప్పుడు నీకు చెల్లెమ్మలు. మరోమారు ఘాటు విమర్శలు చేసిన వైఎస్ షర్మిల. వేడెక్కిన తెలంగాణ రాజకీయం. రాజీనామా డ్రామాలకు తెరతీసిన హరీష్ రావు. గన్ పార్క్ వద్ద లేఖతో హల్చల్. సీఎం రాజీనామాతో రావాలని సవాల్. కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ. ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ జారీ చేయలేదు. ఊహాగానాల వార్తలతో దర్యాప్తునకు విఘాతం. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిపి శ్రీనివాసరెడ్డి. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో హరీష్ రావు. ఆగస్టు 15న సిద్దిపేటకు బట్టి శని విరగడ. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకుంటే అమరవీరుల స్తూపం యాదికొస్తుంది. హరీష్ డ్రామాలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది. కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.